ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే కమిటెడ్, ఇలా మత సామరస్యానికి కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక లౌకిక విధానాన్ని కట్టుబడి వీళ్ళ ముందుకు పోతుంది. వీళ్ళు హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం దేశంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా. హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ, ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ ఐఎమ్ టెల్లింగ్. మీకు మోడీ గారికి ఏదైతుందో రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన విధానం తెలుసుకో ప్రయత్నం చేయి. ఇట్ వాజ్ సర్టిఫైడ్ బై సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైతుందో ఈజ్ అలైవ్. సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ అలైవ్. సుబ్రహ్మణ్య స్వామి హిమ్సెల్ఫ్ డిస్కస్ విత్ ది మీడియా. నిజంగా రాజీవ్ గాంధీ గారికి ప్రతిగుండి ఆయనకి తిరిగి అధికారానికి వచ్చి ఉంటే వీళ్ళ అయోధ్యలో రామ మందిరం వుడ్ హ్యావ్ బీన్ బిల్ట్ లాంగ్ బ్యాక్ అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి హిమ్సెల్ఫ్ కామెంటెడ్. సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్, ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్. వీళ్ళ కేవలం మీ రాజకీయ స్వార్థం కొరకు ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నువ్వు మందిర నిర్మాణం చేయగలిగిన అని చెప్పంటే కేవలం న్యాయస్థానం తీర్పును ఆసరా చేసుకొని మందిర నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయటానికి మూలం న్యాయస్థానం తీర్పు. ఆనాడైనా ఈనాడైనా రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో అయోధ్యలో రామ మందిరం రామ్లల్లా దర్శనానికి అనుమతి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా. ఆనాడు దానికి అనుగుణంగానే శిలాన్యాసకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ మందిర నిర్మాణం ఇవాళ చేయడం జరుగుతున్నది అని చెప్పంటే ఇలా న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా ఎవరేమే కానీ ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం తీర్పులకు కట్టుబడి ఉండాలి. ఇలా మోడీ గారు ఏదైతుందో న్యాయస్థానం తీర్పును ఆసరా చేసుకొని ముందుకు పోతున్నాడు. ఈవెన్ ఇట్ వాజ్ రాజీవ్ గాంధీ గారు కూడా ఏదైతుందో న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా హిందువుల మనోభావాలను గౌరవింప చేయబడే విధంగా ఏదైతుందో ఆనాడు రామ్లల్లా వీళ్ళ అయోధ్యలో ఏదైతుందో మరి దర్శనానికి అనుమతి ఇవ్వబడే విధంగా ఏదైతుందో దెన్ యూపీ స్టేట్ గవర్నమెంట్ బీర్బహదూర్ సింగ్ వాజ్ ది చీఫ్ మినిస్టర్. బీర్బహదూర్ సింగ్ ఇట్ వాజ్ అంత శిలాన్యాస్ ఇన్ 1989 when Rajiv Gandhi was the prime minister.